హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సీత. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మార్నింగ్ టు ఆఫ్టర్‌నూన్ వ్లాగ్‌నైతే మీతో షేర్ చేస్తున్నానండి. ఈ మధ్యన వీడియోస్ పెట్టడం అయితే కాస్త లేట్ అవుతుందండి. అంటే నేను లాంగ్ వీడియోస్‌ని రోజు మార్చి రోజు పెడతాను కదా! ఈరోజు పెట్టానంటే రేపు పెట్టను, మళ్ళీ ఎల్లుండి పెడతాను కదా! కానీ ఈ మధ్యన ఒక 2 వీడియోస్ దగ్గర నుంచి 2 రోజులకో వీడియో పెడుతున్నానండి. అసలు కారణం ఏంటి అని చెప్పుకుంటా ఈరోజు మన వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేస్తాను. ఈరోజు ఉదయాన్నే ఇదిగోండి తెల్లవారేసరికి ఇంటి చుట్టూరు, ఇంటి లోపల శుభ్రం చేసేసుకుని, కలాపు చిమ్మి ముగ్గులు కూడా పెట్టేశాను. ఇంకా పొద్దున్నే తాతయ్య పాలు తీసుకురావడానికి పొలమెళ్తారు కదా! ఇంకా తాతయ్యకి కూడా టీ పెట్టేశాను. ఇప్పుడు నేను కూడా కొంచెం టీ తాగేసి పిల్లల్ని స్కూల్‌కి పంపించడానికి టిఫిన్స్ వేయడం ఇలాంటి పనులన్నీ చేసుకోవాలి. తెల్లవారేసరికల్లా ఇంటి చుట్టూరు శుభ్రం చేసుకుని, కలాపు చిమ్మి ముగ్గులు పెట్టుకుంటే, ఆ రోజు ఉదయానికల్లా ఇంటి చుట్టూరు ఎంతో అందంగా ఉంటదండి. అంతే కాకుండా మన మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తది. ప్రతిరోజు కంటే ఈరోజు కొంచెం పెందల కడనే నిద్ర లేచి నేను ఇల్లు లోపల, బయట మొత్తం శుభ్రం చేసేసుకున్నానండి. ఎందుకంటే ఈరోజు కాదు 2, 3 రోజుల నుంచి ఇంట్లో పని మొత్తం నేను ఒకదాన్నే చేసుకోవాల్సొస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అమ్మమ్మ లేదండి. అమ్మమ్మ ఊరెళ్ళింది. ఇంక అందుకని ఇంట్లో పనంతా నేను ఒకదాన్నే చేసుకోవాలి కాబట్టి కొంచెం తొందరగా నిద్రలేస్తున్నాను. మొన్న సోమవారం రోజున మా చిన్న తాతయ్య కాలం చేశారండి. చిన్న తాతయ్య అనేసంటే అమ్మమ్మకి మరిదిగారవుతారు. అమ్మమ్మ ఆళ్ళు 5 అక్క చెల్లెళ్ళండి. అమ్మమ్మేమో పెద్దావిడ. 5 ఆవిడి వాళ్ళ ఆయనైతే కాలం చేశారండి మా చిన్న తాతయ్య. ఇంక అందుకనేసి ఈ మధ్య సోమవారం నుంచి అటు ఇటు తిరగడం, ఇంకా అమ్మమ్మేమో అక్కడే ఉండిపోవడం ఇవన్నీ జరుగుతా ఉన్నాయి కాబట్టి ఈ విషయం గురించే 2 వీడియోస్ దగ్గర నుంచి 2 రోజులకోసారి పెడుతున్నానండి. టైం కూడా కుదరట్లేదు. అంటే వీడియో తీసుకోవాలి, ఎడిటింగ్ చేసి పెట్టాలి కదా! మేమేమో మధ్య మధ్యలో చిన్నమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి రావడం కూడా జరుగుతా ఉంది. ఇంకందుకనేసి టైం అయితే కుదరట్లేదండి. ఎందుకు చెప్తున్నానంటే మరి సంతోషాన్ని మీతో పంచుకున్నప్పుడు కష్టాన్ని కూడా మీతో పంచుకోవాలి కదండీ! నాకిది బావుంది, అది బావుంది అనేసి సంతోషాన్ని ఎలా పంచుకుంటున్నానో ఆ బాధల్ని కూడా మీతో పంచుకోవాలనిపించిందండి. అందుకే ఈ విషయాన్ని కూడా షేర్ చేసుకుంటున్నాను. ఇక 3 రోజుల నుంచి అమ్మమ్మ కూడా అక్కడే ఉండిపోయింది. ఇంకా నేను రోజు విడిచి రోజు వీడియో పెడతాను కదండీ! అసల ఒక్కరోజు వీడియో పెట్టడం లేట్ అయిపోయినా నాకసలు ఎంత బాధగా అనిపించేస్తదంటే, ఇదంతా కూడా వీడియోస్ పెట్టే ఆ ప్రాసెస్ అంతా కూడా నాకు బాగా అలవాటయిపోయిందండి. మీతో మాట్లాడుకుంటున్నట్టు నాకలా అనిపించేస్తదనమాట. డైరెక్ట్‌గా మీతోనే మాట్లాడుతున్నాను అన్నట్టుగాను. ఒకరోజు వీడియో పెట్టకపోయినా గానీ మనసంతా చాలా బాధగా ఉంటది. మీలో కొంతమంది వీడియో కోసం వెయిట్ చేసే ఉంటారు. ఇదిగోండి ఈరోజు పిల్లలకి ముందుగా టిఫిన్ వేసేసి వాళ్ళని స్కూలుకి పంపించేశాను. టిఫిన్ ఏంటంటే దోసలు వేస్తున్నానండి. ఇంట్లో ఇడ్లీ పిండి ఉంది, దోసల పిండి ఉంది. ఇడ్లీలు వేసినా అందరికీ సరిపోవు, దోసలు వేసినా అందరికీ సరిపోవు. అందుకని ఇడ్లీ పిండి, దోస పిండి 2 కలిపేసి దోసల్లా వేసేసాను. ముందు పిల్లలకి, తాతయ్యకి వేసి ఇచ్చేసాను. పిల్లల్ని దింపడానికి తాతయ్య స్కూలుకి వెళ్లారు. ఇంకా వాళ్ళొచ్చే లోపల నేను కూడా ఒక దోసని వేసుకొని తినేస్తున్నానండి. ఇంకా కొంతమంది ఏంటంటే ఇంట్లో పని మొత్తం అయ్యేదాకా టిఫిన్ కూడా చేయరంటండి. వాళ్ళకి చెయ్యాలనిపించదంట కొంతమందికి. నాకు అలా కాదు. ముందు టిఫిన్ చేసేసిన తర్వాత అప్పుడు ఇంట్లో పనంతా చేసుకుంటాను. యూట్యూబ్‌లో వీడియోస్ పెట్టేవాళ్ళు ఒక టైంని సెట్ చేసుకొని, ఆ టైం ప్రకారం అలా వీడియోస్ పెడుతూ ఉంటే, ఒకరోజు కాపోయినా ఒకరోజైనా ఛానల్ గ్రోత్ బావుంటదండి. ఏదో వారానికోటి, 2 వారాలకోటి అప్పుడోటి మనం టైం ప్రకారం కాకుండా ఏదో పెట్టాము అన్నట్టుగా పెట్టామంటే అసలు ముందుకు వెళ్ళదు ఆ ఛానలు. అంటే ఫస్ట్ ఛానల్ నాకు ముందో ఛానల్ ఉంది కాబట్టి ఇవన్నీ బాగా అర్థమయ్యాయి. అంటే ఇంకొకరికి చెప్పేంత సీనియర్‌నయితే కాదండి. అయినా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు, ఇంకా ఛానల్ ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళు కూడా మన వీడియోస్‌ని చూస్తారు. అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నానండి. మన కంటెంట్ బాగుండి, మనం ఒక టైం ప్రకారం వీడియోస్ పెడుతున్నాము అంటే, ఏదో ఒక రోజు మనం సక్సెస్ అవుతామండి. ఏదో ఒక వీడియో జనాలకి నచ్చుతది. యూట్యూబ్‌లో వీడియోస్ పెట్టడం అంటే చిన్న విషయమేమి కాదండి. ఇది కూడా చాలా కష్టమే. కష్టపడితేనే వీడియోని తీసుకోవడం, ఎడిటింగ్ చేయడం, వాయిస్ ఇవ్వడం ఇదంతా వీడియో పెట్టేంత వరకు చాలా కష్టపడాలి. ఎందుకు చెప్తున్నానంటే ఎంత కష్టపడి మేము వీడియోస్ పెడుతున్నప్పుడు, అవి నచ్చి మీరు చూస్తున్నప్పుడు దానికి ఒక చిన్న లైక్ అయినా ఇవ్వాలి కదండీ! ఒక లైక్ చేస్తే మీదేమీ పోదు, మాకేమీ వచ్చేదు. అంటే ఎక్కువ లైకులు వచ్చినాయనుకోండి,
ఇంతమంది చూసారా నా వీడియోని, ఇన్ని లైకులు వచ్చినాయా, ఇంకొక వీడియో బాగా చేయాలి, ఇంకా బాగా ఏం చేయాలి అన్న ఆలోచన, అన్న సంతోషం మాకు కూడా ఉంటుంది కదా. మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల ఈ వీడియో ఇక్కడితోనే ఆగిపోకుండా ఇంకొంతమంది చూసే అవకాశం కూడా ఉంటుందండి. ఇంకొంతమంది చూసారు అంటే మనం ఇంకొంతమంది వరకు తెలుస్తాం కదా. ఇంకా అలా పడ్డ కష్టానికి ఫలితం అనేది దక్కుతుందండి. అందుకని వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా అలా ఇంట్లో పనంతా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వంటను కూడా స్టార్ట్ చేసేసాను. పిల్లలకి పొద్దున లంచ్ బాక్సులు అయితే పెట్టలేదండి. ఈరోజు నేను చాలా రోజుల తర్వాత చికెన్ వండుతున్నానండి. చికెన్ ఇంకా క్యాప్సికమ్ కాంబినేషన్‌లో కర్రీ వండుతాను. ఇంకా చికెన్ వండుతున్నాను కదా! పిల్లల లంచ్ బాక్స్‌లో వేయడం ఎందుకులే, అంటే పిల్లలు స్కూల్ కూడా ఊళ్ళోనే కదండీ. మధ్యాహ్నం ఈ రోజుకి ఇంటికి తీసుకురమ్మందాం తాతయ్యని అనేసి, ఈరోజు నేను పిల్లలకి లంచ్ బాక్సులు అయితే పెట్టలేదు. చికెన్ ఇంకా క్యాప్సికమ్ ఈ రెండిటి కాంబినేషన్ చాలా బావుంటదండి. ఈ కాంబినేషన్‌లో ఈరోజు నేను చికెన్ అయితే వండుతాను. ఒక స్టవ్ మీదేమో రైస్ పెట్టేసాను. ఇంకొక స్టవ్ మీదేమో ఇంకా ఉల్లిపాయలను కూడా మగ్గబెట్టేస్తున్నాను. ఒక స్టవ్ మీదేమో అన్నం, ఇంకొక స్టవ్ మీదేమో చికెన్ క్యాప్సికమ్ కర్రీ కూడా వండేస్తున్నాను. చికెన్ కాంబినేషన్‌తో మీరు క్యాప్సికాన్నేసి ఎప్పుడైనా వండారా లేదా అన్నది నాకు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. నేను మాత్రం చాలా సార్లు వండానండి. చాలా బావుంటది. ముందుగానే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు క్యాప్సికాన్ని కూడా కట్ చేసేసుకుంటున్నాను. చికెన్‌లో క్యాప్సికమ్ ఏసి వండితే బావుంటదనేసి నాకు తెలీదండి. నేనెక్కడ చూడలేదు కూడాను. ఈ రెసిపీ మాత్రం మా ఆయన చెప్పిందేనండి. మా ఆయన పెళ్లవ్వకముందు సౌదీ అరేబియా వెళ్లారు. ఇంకా అక్కడ వాళ్ళ వంట వాళ్ళే చేసుకుంటారు కాబట్టి, ఈ వంటలన్నీ తనకి బాగా వచ్చు. దేనికి ఏ కాంబినేషన్‌లో వండితే బావుంటది, ఎలా వండితే బావుంటది అనేసి ఇవన్నీ కూడా నాకు మా మావయ్య కూడా చాలా చెప్తా ఉంటారు. అంటే నాకైతే పెళ్ళై పిల్లలు పుట్టిన తర్వాత ఈ మధ్య కాలంలోనే వంటొచ్చు గానీ, తనకి ఇంకా బాగా వచ్చు కాబట్టి ఇలా ఒకసారి నేను చికెన్ వండుతుంటే క్యాప్సికమ్ ఏసి వండు బావుంటది అనేసి పక్కనే ఉండి వండించారు. ఇప్పుడు కాదండి, నేను ఫస్ట్ ఛానల్ 'నేను మీ సీత' ఛానల్‌లో చూసినట్టయితే ఆ ఛానల్ ఫస్ట్‌లో మా ఆయనతోనే వండించాను ఆ కూర, ఆ రెసిపీని. ఇంక అప్పటినుంచి క్యాప్సికమ్ ఇంట్లో ఉంది అంటే గనక చికెన్ కూర వండినప్పుడు నేను క్యాప్సికాన్ని అయితే వేసేస్తాను. బావుంటదండి ఈ కాంబినేషన్‌లో, ఒకసారి ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అందులో పసుపు, రుచికి తగినంత కల్లుప్పును వేసేసి ముందుగా ఉల్లిపాయ ముక్కల్ని మగ్గించేశాను. ఆ తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత క్లీన్ చేసుకున్న చికెన్‌ని కూడా వేసేసాను. ఇంకా చికెను, క్యాప్సికమ్ ముక్కలు రెండిటిని కూడా ఒకేసారి వేసేసి, ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి ఒక 2, 3 నిమిషాల పాటు మగ్గించానండి. కాసేపు మగ్గిన తర్వాత వెంటనే నేను అంటే ఈ చికెను, క్యాప్సికమ్ ఉడకడానికి ఎంత వాటర్ అయితే కావాలో ఆ నీళ్ళన్నిటిని ఇప్పుడే వేసేసాను. నీళ్లు వేసేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి ఇంకాసేపు ఉడికించుకుంటానండి. ఈ మధ్యన చికెన్ తేవడం అయితే బాగా తగ్గించామండి. తిని నెల రోజులవుతుంది. ఇంక అందుకని చికెన్ మీద క్రేవింగ్స్ కూడా ఎక్కువయ్యాయి. ఇలా వండుతుంటేనే నాకు నోట్లో నీళ్లు ఊరిపోయాయి ఆ రోజు. ఇంకా చికెన్‌లో వేసిన నీళ్ళన్నీ కూడా సగం వరకు ఉడికి ముక్క ఉడికిపోతుంది అన్న టైంలోనండి 2 స్పూన్ల కారం, ఒక స్పూను లేదంటే 1.5 స్పూన్ వరకు చికెన్ మసాలా కూడా వేసేసి, ఇంకా నీళ్లున్నాయి కదా ఇందులో, ఈ నీళ్ళన్నీ దగ్గరగా అయిపోయేంత వరకు ఉడికించామంటే చికెన్ క్యాప్సికమ్ కర్రీ అయితే రెడీ అయిపోతదండి. ఎప్పుడూ చికెన్‌ని ఒకే విధంగా కాకుండా ఒక్కోసారి మార్చి మార్చి వండుతా ఉండాలండి. అప్పుడే మనకి డిఫరెంట్ ఫ్లేవర్స్ అన్నీ తెలుస్తా ఉంటాయి. ఇలా వండి చూడండి, చాలా బావుంటదండి. ఇంకెప్పుడు క్యాప్సికమ్ కనిపించినా చికెన్ వేసి వండాలి అన్న ఆలోచనే వచ్చేస్తది. ఈరోజు ఇలా చికెన్ క్యాప్సికమ్ కర్రీ అయితే వండేసాను. చాలా వచ్చిందండి. పిల్లల్ని పంపించేసి ఇంట్లో పనయిన తర్వాత వెంటనే వంట మొదలెట్టేసానండి. ఎందుకంటే మా మావయ్య పొలాన సీతాఫలకాయలు కోత్తన్నారండి. క్యారేజీ పెట్టాలి. ఇంకందుకని నేను ఫాస్ట్‌గా వంటయితే చేసేసాను. మా పొలాలు జీడి మామిడి తోటలండి. మీకు తెలుసు కదా. ఇంకా జీడి మామిడి తోటల్లోనే ఖాళీగా ఉన్న కాడ అక్కడక్కడ లేదంటే సరిహద్దులుంటాయి కదా, కట్ట, వారంట సీతాఫలాల మొక్కలుంటాయి. మనం ఎటువంటి మందులు వేయకపోయినా కానీ సీతాఫలాలు కాసేస్తాయండి. ఇప్పుడు మా పొలాల నిండా ఎక్కువగా కోతులుంటాయనేసి మీకు చాలా సార్లు చెప్పాను. అసలు మాకు ఎన్ని సీతాఫలాలు కాసినా కానీ ఒక్కటి కూడా మనం తినడానికి కూడా కనిపించదండి. అంటే కాసిన కాయ కాసినట్టు కోతులే పట్టుకెళ్ళిపోతాయి. మా పొలంలో అయితే సీతాఫలాలు లేవు. కానీ ఇంకొక వైపున్న పొలాల్లో బాగా కాస్తాయి. అటువైపు
కోతులు కూడా ఉండవండి. అందుకనేసి అటువైపు సీతాఫలం తోట కొన్నారు మా ఆయన. కాయలు కోసి ఇంటికొచ్చి భోజనం చేసేసరికి 3 అయిపోతుందండి. అందుకని ఈ మధ్యన 4, 5 రోజుల నుంచి క్యారేజ్ పెట్టేయమంటున్నారు. అందుకని నేను చాలా తొందరగా వంట చేశానండి. చికెన్ కర్రీ ఎందుకు వండానంటే, ఇక సరే పిల్లల్ని ఇంటికి రమ్మందాము. పొలంలో అలా కోసేవాళ్ళు కూడా నలుగురు, ఐదుగురు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఓ చోటే కూర్చొని తింటారు కదా అనేసి నాకు పిల్లలకి కొంచెం ఉంచుకుని మిగతాది బాక్స్‌లో ఏసేసి క్యారేజ్ పెట్టేశానండి. పెట్టేసిన తర్వాత అప్పుడు ఫోనొచ్చింది. ఏమనంటే, "ఈరోజు కోయడం తొందరగానే అయిపోతది. నేను ఇంటికే వచ్చేస్తాను భోజనానికి. క్యారేజీ పెట్టుకో" అని ఫోన్ చేశారు. ఎంత బాధ అనిపిచ్చేస్తదో ఇలాంటప్పుడు. ఆ తర్వాత పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చేసారు. వాళ్ళకి కూడా భోజనం పెట్టేస్తున్నాను. ప్లేట్‌లో పెట్టేదానికంటే ఇలా తినిపిస్తేనే నయమనిపిస్తదండి. మనం ప్లేట్‌లో పెట్టామంటే టీవీ ఎదురుగుండా కూర్చొని ఒక్కో ముద్ద పెడతారు. ఆ టీవీ చూస్తా ఉంటారు. మళ్ళీ లేట్ అయిపోతదనేసి నేనే తినిపించేశాను. తినిపించి పిల్లల్ని స్కూల్‌కి కూడా పంపించేశాను. ఇప్పుడే మా మావయ్య పొలం నుంచి వచ్చారండి. వస్తా కొన్ని సీతాఫలాలు తీసుకొచ్చారు. ఎందుకంటే ఈరోజు మళ్ళీ మా చిన్నమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్తున్నారు. అమ్మమ్మ అక్కడే ఉందని చెప్పాను కదండీ! అమ్మమ్మని తీసుకురావడానికైతే వెళ్తున్నారు. ఇది నిన్నటి వ్లాగ్ అండి. నిన్న గురువారం కదా! గురువారం సాయంత్రానికి అమ్మమ్మని తీసుకొచ్చేస్తే శుక్రవారం ఉండి మళ్ళీ శనివారం అమ్మమ్మ వెళ్ళిపోతది. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడానికి కొన్ని సీతాఫలాలైతే తీసుకొచ్చారండి. మా మావయ్యకేమో లోపల భోజనం పెట్టేశాను. భోజనం చేసి వచ్చేసరికి ఈ సీతాఫలాలన్నీ ఆ సంచిలో సదిరేయాలి. సీతాఫలాలు మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాలండి. ఇక్కడ చిలక్కొట్టిన కాయలుంటాయి కదా కొన్ని. అక్కడక్కడ ఒక్కొక్క కాయుంది. అలా చిలక్కొట్టిన కాయలు లేదంటే కొంచెం పండిపోయిన కాయలుంటాయి కదా! అలాంటివన్నీ పైన పెట్టడానికి గట్టిగా ఉన్న కాయలన్నీ కింద పెడుతూ ఈ సీతాఫలాలన్నీ కూడా సర్దేస్తున్నాను. మా ఏరియా అంతా కూడా ఇసుక నేల కాబట్టి, ఇసుక నేలలో కాసిన సీతాఫలాలు చాలా రుచిగా ఉంటాయంటండి. చిన్నప్పుడు మా పెదనాన్న అనేవాడు, "మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సీతాఫలకాయలు బావుంటాయి" అనేసి మా పెదనాన్న చెప్పేవాడు. కాకపోతే అప్పుడు నాకు అంత డిఫరెంట్ అనేది తెలిసేది కాదు. ఇప్పుడు తెలుస్తదండి. మనం అంటే చూడడానికి పెద్ద పెద్ద కాయలు చాలా అందంగా కనిపిస్తాయి బయట ఏరియాల నుంచి వచ్చేవి. అవి అంత రుచుండవు కానీ, ఇక్కడ మాకు కాసిన కాయలు మాత్రం చాలా రుచిగా ఉంటాయండి. ఇప్పుడు మనకి నాటు కాయలు, హైబ్రిడ్ కాయలు డిఫరెంట్ ఎలా ఉంటదో అలా ఉంటది. ఊరు తీసుకువెళ్ళడానికి ఈ కాయలన్నీ నేను సర్దేస్తున్నాను. ఇప్పుడు మా మావయ్య ఎళ్లి సాయంత్రానికి అమ్మమ్మని కూడా తీసుకొచ్చేస్తారు. ఇంట్లో 4 రోజుల నుంచి ఒకదాన్నే ఉంటున్నానండి. ఎప్పుడు ఇద్దరం ఉంటామేమో, ఒకదాన్నే ఉండేసరికి నాకు చాలా బోర్ కొట్టేస్తుంది. అంటే పనితో సరిపోతదండి టైమయితే. ఏదో ఒక పని చేసుకుంటా ఉంటాను. అందులోని ఈ వీడియోస్ తీస్తా ఉంటాను కాబట్టి నాకైతే అలా టైం సరిపోతుంది గానీ, కొంచెం ఏదోలా ఉంది. ఈ మధ్యన ఊరికి వెళ్ళడం, అటు ఇటు తిరగడం సరిపోతుంది కాబట్టి ఎన్ని బట్టలయిపోతున్నాయోనండి. అందులోనూ తాతయ్య అయితే వైట్ షర్ట్‌లే కడతారు కాబట్టి వాటిని మెయింటైన్ చేయడం మాత్రం చాలా కష్టం. వాళ్ళు మెయింటైన్ చేయడానికి కష్టమే, ఉతికే వాళ్ళకి కూడా చాలా కష్టమండి. మొత్తం తాతయ్య వైట్ షర్ట్‌లన్నీ ఉతికాను పొద్దున్న. మధ్యాహ్నం అయితే గెంజి పెట్టి ఆరేసేస్తున్నాను. ఇలా ఈరోజు వ్లాగ్ అయితే కంప్లీట్ అయిందండి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నా పనులన్నీ కూడా ఇలా జరిగాయి. ఇప్పటి వరకు వీడియో చూసారు అంటే నచ్చిందనే కదండీ! నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ వచ్చేస్తా. అప్పటి వరకు ఉంటానండి. బాయ్ అండి. బాయ్.